అందరికీ నమస్కారం. వెనకాల పెట్టాను కదా, ఇది మొన్న 14 తారీఖు అనుకుంటా. సజ్జనార్ వల్ల ఆర్ తెలంగాణ గవర్నమెంట్ వల్ల మీడియాకి, అనసూయ వల్ల యూట్యూబర్స్కి, శివాజీకి వల్ల సొసైటీ జ్ఞానోదయం అని పెట్టాను. దీనికి ముందు అయితే 8వ తారీఖు అనుకుంటా, 8వ తారీఖు 9వ తారీఖు. అదేంటిది, బాబు భరద్వాజు అనసూయ చేత వీడి మీద కేసు వేయించవయ్యా, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అంటూ నానా రభస చేస్తున్నాడు, అనసూయ పరువంతా తీస్తున్నాడు. ఇక అవతలని కావాలని రెచ్చగొట్టి మరి తిట్టేస్తున్నాడు వీడు. దారుణమయ్యా, నా వల్ల కావట్లేదు, నువ్వు ఆ భర్తవయ్యా, చూసుకోవయ్యా, లైక్ ఈ వేళ చెప్పు. కేసు పడింది 12వ తారీఖు 13వ తారీఖు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ దొరికిందని చూస్తే దొరకలేదు. మొత్తం 73 మంది మీద అంటున్నారు. యూఆర్ఎల్ లింక్స్ కూడా ఇవి ఇచ్చారంటున్నారు. క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు బిగ్ టీవీ రోహిత్, ఆర్టీవీ వాళ్ళు, అంటే ఎవరైతే డిబేట్లు పెట్టి ఇష్యూస్ చేశారో వాళ్ళని తీసుకున్నారు ఆ ఛానల్స్. తర్వాత సంజయ్ రెడ్డి, ఆమె ఎవరో ఒక ఆమె పేరు గుర్తు రావట్లా, జర్నలిస్ట్ పేరు దేవి అనో ఎవరో, అంటే మొత్తం వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఓవరాల్గా మొత్తం చూస్తూ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వాళ్ళు కొంతమంది అయితే, వాళ్ళు మాట్లాడుతున్నది కరెక్టే బట్ వాడుతున్న పదాలు కరెక్ట్ కాదన్నట్టు కొంతమంది అయితే, దీని మీద గంటల డిబేట్ నడపాల్సిన అవసరం లేదు కానీ చెప్పేసి అడుగుతున్నది చెప్తున్నది కొంతమంది అయితే, ఓవరాల్గా అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఏది జరిగినా మన మంచికే అంటారు. కాకపోతే ఆ సమయం బాధ ఉండిద్ది, ఇబ్బంది ఉండిద్ది, అది ఏం చేయాలరా ఏంటన్నా ఆ లోపల స్ట్రగుల్ ఉండిద్దే, అది కష్టం. ఈ వీడియోలో మెయిన్ చెప్పబోతున్నది ఏంటంటే, మధ్యలో పొలిటికల్గా ఒకటి పెట్టాను చూడండి. మొన్న ఎన్టీవీ మీద కేసు పెట్టినప్పుడు ఎన్టీవీతో పాటు మరికొన్ని చాలా మంది కేసు పెట్టారు. ఎందుకు? వాళ్ళు తెలంగాణ మంత్రి మీద అండ్ ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ మీద వచ్చేసి లేనిపోయిన రిలేషన్స్ అంటే కూడా ఘోరాతి ఘోరంగా న్యూస్ ఇచ్చారు, స్టోరీలు ఇచ్చారు, మొత్తం వైరల్ చేశారు. ఆ రోజు సజ్జనార్ ఏం చెప్పారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి, ఆధారాలు లేకపోతే మాకు విచారణ సహకరించి ఎందుకు ఇలా చేశారో చెప్పండి, మేము ఎవరిని ఊరుకోమని చెప్పేసి అన్నాడు. మరలా ఆ రోజు ఒకటే చెప్పాడు, ఎస్ మీడియాకి స్వేచ్ఛ ఉంది, ఎస్ పబ్లిక్కి స్వేచ్ఛ ఉంది, బట్ ఎంతవరకు? ఆ స్వేచ్ఛ అనేది ఎలా ఉండాలి? విమర్శ చేయి, మాట్లాడు, వీడియోలు పెట్టు, న్యూస్ ఇవ్వు, డిబేట్ పెట్టు, టెలికాస్ట్ చేయి, బట్ అవతల వారికి సంబంధించి ఇబ్బంది లేనంత వరకు, వారి పరువు నువ్వు తినేంత వరకు, అండ్ మోర్ ఓవర్ నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించి నువ్వు మాట్లాడు. అది కూడా ఎంతవరకు? వారి యొక్క వ్యక్తిగత హననానికి పాల్పడకూడదు. నేను కూడా బోర్డుగా విమర్శించా, ఎంతవరకు? సటన్ లిమిట్ వరకు. ఈరోజు పొలిటికల్గా తెలంగాణ సమాజంలో ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఓ అమ్మ ఆల్మోస్ట్ అందరి లాంగ్వేజ్ మారిపోయింది. వినమ్రంగా, పద్ధతిగా, బూతులు లేవు. తర్వాత ఈ అనసూయ విషయంలో గతంలో ఎవరైతే మాట్లాడి ఉన్నారో వాళ్ళు కానీ, అందులో లాయర్లు కూడా ఎవరు ఉన్నట్టున్నారు. ఆమె ఎప్పుడు డిబేట్కి వస్తూ ఉండేది. లాయర్లు, జర్నలిస్టులు, మిగతా సంఘ సేవకులు, వాళ్ళు వీళ్ళు మొత్తం వీళ్ళు కానీ, ఇప్పుడు ఆమె సంజయ్ రెడ్డి అని అంటున్నారు చూసారా, ఆమె వ్యాలిడ్ పాయింట్స్ రేస్ చేసింది. బట్ వాడిన పదాలు అవి నేను కూడా మెన్షన్ చేసినట్టున్నాను. ఆమె ఇప్పుడు ఏవైతే వాడుతున్నదో అనసూయ మీద వాడుతుంది కదా, అనసూయ ప్లేస్లో వేరే ఎవరైనా సెలబ్రిటీ, బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి, లేదన్నప్పుడు సొసైటీలో మంచి పెద్ద పురుషులు ఉన్న వాళ్ళ అమ్మాయి ఉంటే అలా వాడిద్దా, అధికారంలో ఉన్న వాళ్ళు ఉంటే అలా వాడిద్దా? అనసూయకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది ఈ రకం వాడుతుంది ఆమె. అండ్ దొరికింది కదా అనసూయ అని చెప్పేసి పబ్లిసిటీ కోసం ఈ రకం చేస్తుంది ఆమె. మంచి చేతూ ఉండవచ్చు, బట్ ఆమె చెప్పే విధానం వేరు ఉంటుంది. ఆమె ఈరోజు ట్రాక్లోకి వచ్చింది. ఏమని? ఉమెన్ కమిషన్ నేరేళ్ల శారద గారిని మెన్షన్ చేస్తూ, అక్క ఆ నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ ఇవే కాదక్క, ఇది కూడా మనం మెన్షన్ చేశాం. హాస్టల్స్ని ఆమె ఇన్స్పెక్షన్ చేసి అక్కడ అమ్మాయిలకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పడం కానీ, ఆ తర్వాత మరికొన్ని. ఇప్పుడు ఇవేమంటుంది, అక్క అసలు ఆ ఉమెన్ కమిషన్లో నువ్వు కమిషన్ చైర్పర్సన్, నీవు కాకుండా ఇంకా మెంబర్లు ఉంటారు. ఆ మెంబర్లు ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, అవి డిస్ప్లే చేయి. తర్వాత అసలు ఉమెన్ కమిషన్కి ఎన్ని కేసులు వచ్చినాయి అవన్నీ ఒకసారి బయటికి తీ. లోక్ అదాలత్ని పిలు, ఎవరు ఏదో కేసులు పెట్టారో వాళ్ళు, అందులో ఎవరో తిరుక్కున్నారో వాళ్ళు వస్తారు, అక్కడ డిస్కషన్ పెట్టుకుందాం, కేసులు పరిశీలించుకుందాం. ఇవి చెయ్యాక తర్వాత నా శరీరం నా ఇష్టం అంటూ, మాకు నచ్చింది మేము చేస్తామంటూ ఆడవాళ్ళు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు, వీడియోలు పెడుతున్నారు, బయట తిరుగుతున్నారు. అది చూసి పిల్లలు చెడిపోతున్నారు, మగవాళ్ళు చెడిపోతున్నారు. ఎవరైనా ఒక మంచి మాట చెప్తే వాడి మీద కేసులు పెడుతున్నారు. ఏం మగవాళ్ళు బాధితులు,
మీకు తెలియట్లేదు అక్క, ఆడవారి వల్ల మగోళ్ళు బలైపోతున్నారు. మగోళ్ళు మనుషులు కదా, వాళ్ళకి న్యాయం చేయొద్దా? చేయాలి కదా అక్క అని చాలా వినమ్రంగా పద్ధతిగా ఏమి చెప్తున్నారు. అనసూయ కూడా మొన్న ఏమంది, నా శరీరం కాదబ్బా, స్త్రీ మొత్తం విప్పుకొని వచ్చిన తను కట్టుకున్న భర్త ఎవరైతున్నారో అతనికే తను కనపడాలి, అలా మిగతా వారికి తను వేరే మనిషిలా కనపడాలి, తన ఒంటి మీద బట్టలు ఉన్నట్టు కనపడాలని చెప్పేసి దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే రజాకార్ మూవీ అని చెప్పింది. నేను ఆ సన్నివేశాన్ని ఇక్కడ చెప్పాను తప్ప వేరేది కాదు. ఆ సన్నివేశంలో ఆడవారిన బట్టలు లేకుండా వచ్చి ఆ రజాకారులు బతుకమ్మ ఆడమని అంటారు. ఇక అప్పుడు ఎలా వస్తారు? మగోళ్ళు ఉన్నారు. ఇక అప్పుడు అలా వచ్చినా కానీ మిగతా వారికి ఎటువంటి ఆలోచనలు కానీ అసలు ఏమి రావు మైండ్లోకి. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈమె తోడబుట్టిన వాళ్ళు, రిమైనింగ్ వాళ్ళు భర్త కాదు కాబట్టి. లైక్ అది ఎక్స్ప్లెయిన్ చేసింది, గుడ్, బాగుంది. తర్వాత ఇక మొన్న చెప్పింది, నేను మొన్నదే హైలైట్ చేశా, ఏమని, ఇప్పుడు ఎస్ నేను ఏదైనా మాట్లాడు నా గురించి, నా ఫ్యామిలీని లాగొద్దు, నా ఫ్యామిలీని లాగారు అనరాని మాటలు నా భర్తనన్నారు, భరించా. సరే ఒకరోజు 2 రోజులు రోజుల తరబడి నా మీద డిస్కషన్లు పెడుతూ, నా మీద డిబేట్లు పెడుతూ, వాళ్ళ పబ్లిసిటీ కోసం నన్ను వాడుకోవటం ఏంటి? అసలు నన్ను ఎన్ని రకాలుగా అన్నారు, ఎన్ని మాటలు అన్నారు. నేను ఎవరన్నా సరే నన్ను ఫాలో అవ్వమని చెప్పానా? లేదే, నా బతికేది నేను బతుకుతున్నా. ఇంత ఘోరంగా నన్ను అసలు రేటింగ్స్ కోసం మైక్ వాడు ముందు పెడతాడు, ఏదో పిచ్చి క్వశ్చన్ అడుగుతాడు, వాడు ఏదో పిచ్చి ఆన్సర్ చెప్తాడు. ఈలో పనులు డిబేట్ పిలుస్తారు, నేను ఎప్పుడో ఏదంటే దాన్ని ముందు పెడతారు, దాని మీద డిబేట్ పెట్టేస్తున్నారు. ఏంటి ఇంత ఘోరం, ఏంటి అంత ఖాళీగా ఉన్నారా? లేదన్నప్పుడు నేను ఒక ఆట వస్తువునా? ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా? దానివల్ల నాకు ఎంత డ్యామేజ్ జరిగింది, ఆ డ్యామేజ్ని ఇప్పుడు తిరిగి ఇవ్వగలరా, తిరిగి రిపేర్ చేయగలరా? పర్ఫెక్ట్ అసలు అది. ఈవెన్ నేను డే 1 నుంచి కూడా ఒక మంచు లక్ష్మిని, ఒక అనసూయన, నాగబాబుని ఎవరి గురించి అయినా సరే డిస్కస్ చేసినప్పుడు డైరెక్ట్ పాయింట్ డిస్కస్ చేస్తాను. దానికన్నా అసభ్యంగా వచ్చిన కామెంట్లు కూడా నా కంటపడి తీసేస్తాను, ఉంచను. నేను ఎప్పుడు అదే అంటాను, విమర్శ చేయటం వేరు, దుర్విమర్శ వేరు, సద్విమర్శ వేరు. మొన్న మధ్య గ్రేట్ ఆంధ్ర అతను ఈమె మంచు లక్ష్మిని కూడా ఆ క్వశ్చన్ అడిగే విధానం అతను రాలా, దాంతో మంచు లక్ష్మి ఇచ్చి పడేసింది. చివరికి అపాలజీ చెప్పాడు. అప్పుడు నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను, వీడియో కూడా ఒకటి పెట్టాను. ఇంటర్వ్యూ చేయడం రాకపోతే కూర్చోవాలి ఆపి, అంత తప్ప ఏది పడితే అడిగి నవ్వులు పాలు అవ్వకూడదు. రాంగోపురం నేను ఇంటర్వ్యూస్ ఎలా ఉందో చూడని చెప్పేసాను. ఆ రోజు లక్ష్మిని వచ్చేసి నేను అడుగున్నాను, ఆయనకు రావడం రాలేదండి. మామూలుగా మన తెలుగు వారికి సంబంధించి కల్చర్ అన్నప్పుడు, మంచి ఫ్యామిలీకి అన్నప్పుడు మీ నాన్నగారి సంబంధించి చాలా చెప్తుంటారు కదా గొప్పగా. గతంలో మీరు కూడా చక్కగా మంచి అటైర్లో ఉండేవాళ్ళు, దుస్తుల్లో తెలుగు భాష మంచి గౌరవం ఉన్నట్టు, తెలుగు గొప్పతనం చాలా చక్కగా చెప్తుండేవాళ్ళు కదా. బట్ ఈరోజు మీరు అరౌండ్ 45+ ఆర్ 50+ అండ్ పెద్ద పిల్లలు కూడా ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో ఆ వెస్ట్రన్ కల్చర్ ఉన్నటువంటి ఆ డ్రెస్సింగ్ సెన్స్ మన సినిమాలలో మీరు ధరించడం ద్వారా ఎక్కడన్నా ఎవరైనా చూసినప్పుడు ఇబ్బంది పడతారేమో, లేదన్నప్పుడు మీలాగా వాళ్ళు కూడా డ్రెస్ వేసుకుందని చూసినప్పుడు వాళ్ళు ఇంట్లో గొడవలు అవుతాయేమో. మీకు దీని పట్ల ఎప్పుడైనా అసలు ఆలోచించారా? ఇది మీకు ఇబ్బందిగా లేదా? ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఈ వేళ అంటే అడిగేది ఎలా ఉండాలా? ఎదురు వాళ్ళు హట్ అవ్వకూడదు, బట్ నువ్వు అడగాల్సిన పద్ధతిగా అడగాలి. నేను ఇదే వేళ వీడియో పెట్టున్నాను, ఇదే వేళ ఫేస్బుక్ పోస్ట్ కూడా పెట్టాను ఒకప్పుడు. ఆ తర్వాత వీళ్ళు నాది హైలైట్ చేసి వైరల్ చేశారు. నేను అదే అంటున్నాను, 2020 ఆగస్టులో నన్ను జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి నాన్న రకాల ఇబ్బందులు పెడతాను ట్రై చేశారు. నేను ఒకటే నేను చేసిన తప్పేంటి చూపండి అన్న, ఇదిగో పలాని వీడియో అన్నారు. వీడియోలో అదన్న ఒక మాట తప్పుగా మాట్లాడాను. నేను ఉన్న విషయాన్ని చెప్పాను, అది జగన్మోహన్ రెడ్డి సరి చేసుకోవాల్సింది అని చెప్పున్నాను, ఒక రకమైన సలహా ఇచ్చాను. అందులో నేనేం తప్పు చేశాను? ఆ మంత్రికి ఎవరో కంప్లైంట్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ కంప్లైంట్ 4 పెట్టున్నారు, 4 ఛానల్స్ పెట్టారు. అందులో నేను చేసిన వీడియోని కూడా పెట్టేస్తే కింద సంతకం పెడితే ఇక నాకు తప్పు అయినట్టేనా, నన్ను తీసుకెళ్ళిపోతాను స్టేట్మెంట్ అని చూసుకోరా అని చెప్పేసి అన్న. అప్పుడు క్రాస్ చెక్ చేసుకుని సారీ అండి అని చెప్పేసి స్టేట్మెంట్ తీసుకుని పంపించాను, మీ తప్పు ఏమీ లేదు. సో ఇదే నేను చెప్పేది, డే 1 నుంచి నేను ఎందుకు ధైర్యంగా ఉంటానంటే ఇందుకే, నేను తప్పు చేయను, తొందరపడి మాట్లాడను. ఇప్పుడన్నా రేరుగా ఇప్పటి వరకు అంటే 1-2 సార్లు చిన్న పొరపాటు జరిగింది ఆ సైడ్ నుంచి. వాళ్ళు నాకు చెప్పగానే వాళ్ళకి అప్పాలు చెప్పి నేను తీసేశాను, దానికి రీజెండర్ కూడా ఇచ్చున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఇస్తున్నానంటే, తెలంగాణ సమాజంలో శివాజీ మొన్న ఇష్యూ జరిగిన తర్వాత మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆడవారి విషయంలో ఆచితూచి మాట్లాడుతున్నారు. ఆడవారు కూడా బయటకు వచ్చినప్పుడు డ్రెస్ అనేది కొంచెం నీట్గా ఉండేలా చూసుకుంటున్నారు. అండ్ మహిళా కమిషన్ సంబంధించి ఆమె వేటిని సుమోటోగా తీసుకోవాలి, ఏ విషయాలు ఆమె ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు.
ఈమె సంజయ్ రెడ్డి ఇప్పుడు భాష మొత్తం మారిపోయింది, చక్కగా ఒబిడియంట్గా ఈమె నేరేళ్ల సార్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అనసూయ కూడా తను ఎంత నరకం అనిపించింది, ఈరోజు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఎవరెవరు సపోర్ట్ చేయడం ఏంటన్నది తన బటన్ బాధని చెప్పింది, ఈరోజు నార్మల్ అవ్వడానికి ఎలా ఉండగలని ఏంటి చెప్పింది. అండ్ ఐ థింక్ పేరు గుర్తురాట్లేదు, అతను ఇంటర్ కూడా అతని బయట వైరల్ అవుతుంది, సత్యవర్ధన ఐ థింక్ సో, వీడియో ఉండాలని ట్రై చేస్తా. అతను చాలా బాగా చెప్పాడు. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నా, దొంగలు ఎవరు నా ఇంట్లోకి రాకుండా దొంగల మనసు మార్చాలి అనుకోవడం అనేది నా బుర్రలేంతనం, అది అవన పని. అప్పుడు నేనేం చేస్తాను, నా ఇంటి తాళం వేసుకొని వెళ్ళిపోతా. దొంగలు రాడు కదా, నా ఇల్లు చూశాడు, తాళం వేసుంది, వెళ్ళిపోతాడు ఎందుకులే అని చెప్పేసి. ఒకవేళ తాళాలు పగొడదాన్ని చూస్తే వాడికి రిస్క్, చుట్టుపక్కల లాలీలు వస్తారు. సో అలా ఆడవారికి సంబంధించి వాళ్ళకి నచ్చిన బట్టలు కట్టుకోవటం వేరు, ఆ కట్టుకున్న బట్ట వల్ల వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండటం వేరు. వాళ్ళు కట్టుకున్న బట్ట వల్ల ఇతరులు వాళ్ళ మీద దాడులు చేయాలని కానీ లేదన్నప్పుడు వీళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగించాలని చెప్పేసి ఆలోచన వచ్చింది వాళ్ళకి. అది రాకుండా ఉండాలన్నప్పుడు ఏంటి, చక్కగా మంచిగా నీట్గా ఉండే బట్టేసుకుంటే చాలు. చాలా బాగా చెప్పాడు. అండ్ లాస్ట్ చెప్పి క్లోజ్ చేస్తాను. మొన్న కూడా చాలామంది అనేది ఏంటంటే, మగవారైనా ఆడవారైనా మన మాట, మన కట్టు బొట్టు అన్నీ కూడా మనం చూసినటువంటి అవతల వాడు రెస్పెక్ట్ ఇచ్చేలా ఉండాలి. ఆ రెస్పెక్ట్తో మనం కనపడ్డప్పుడు వారు 10 మందికి మనల్ని చూపించి ఇలా ఉండాలని చెప్పేటట్టు ఉండాలి. అన్నింటికి మించి ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎట్ట పడితే అట్ట పడితే బట్టలు వేసుకొని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చుట్టుపక్కల సెక్యూరిటీ పెట్టుకోకుండా వెళ్ళగలగాలి అంటే దాని అర్థం నీట్గానే బట్ట ఉండాలి. మరలా చెప్తాను చూడండి, నువ్వు చక్కగా నీట్గా బట్టలు వేసుకో, నువ్వు సెలబ్రిటీ అయినప్పుడు చుట్టుపక్కల సెక్యూరిటీ ఉన్నా సరే ఓకే, ఇబ్బంది ఉండదు. డ్రెస్సింగ్ కొంచెం అటు ఇటు తేడాగా ఉన్నా, సినిమాల్లోనో ఫ్యాషన్ షోలోనో ఉండే విధంగా నువ్వు బట్టలు వేసుకొని బయట కనుక వస్తే ఉంటారు, సైకోగాళ్ళు ఉంటారు, నో డౌట్, కామ పిశాచాలు చేసరి ఎగబడతానే ఉంటారు. మొన్న విజయ్ కింద పడ్డాడు, మొన్నెవరు ఇంకో మగతను కింద పడ్డాడు, మగవాళ్ళని వదలట్లేదు ఫోటోలని అదని ఇదని. ఇక ఆడలు వచ్చినప్పుడు ఇక పైశాచికత్వం, అది చెప్పలేము. ఇంకా అది కామ పిశాచాలు అనాలి, ఇంకేమన్నా సైకోలు. ఇంకా అటువంటి వాళ్ళు మ్యాక్సిమం దగ్గర ఉండాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం కరెక్ట్గా ఉంటే సరిపోయింది. డ్రెస్సింగ్ సెన్స్ అంతే. ఒక ఆడవారు కానీ మగవారు కానీ ఒంటి మీద బట్టేసుకుంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు చీటికి మట్టి దాన్ని సరి చేసుకుంటూ అలా ఉండకుండా ఉంటే సరిపోయింది అంతే. అలా ఈరోజు అంతా వినమ్రంగా మాట్లాడటం మొదలెట్టారు. అది నాకు నచ్చింది, ఆ మార్పు నచ్చింది. ఆడ మగ చిన్న పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా సరే భాష మారింది, పద్ధతిగా ఉంది. పోస్టులు ఉన్నాయా హుందాగా పెడుతున్నారు, వీడియోలు ఉన్నాయా జాగ్రత్తగా పెడుతున్నారు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో కొన్ని షార్ట్స్, వీళ్ళని ఇంకా చాలామంది మారాల్సిన వాళ్ళు ఉన్నారు. వారి మీద సైబర్ సెక్యూరిటీ నిఘా పెడతారు. లేదన్నప్పుడు ఉమెన్ కమిషన్ ఒక నెంబర్ ఇచ్చేసి ఆడవారికైనా మగవారికైనా ఆ రీల్స్ ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మాకు పంపండి, మేము సైబర్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తామని చెప్తారు. చూద్దాం. నిన్న నాకు ఒకరు పంపారు, జనసేన వాళ్ళు, ఘోరాతి ఘోరంగా సీతాదేవిని, పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ పోతే దేవతలని, రాజకీయ నాయకులని ఘోరాతి ఘోరంగా దూషిస్తూ వీడియోలు పెట్టున్నారు. అటువంటి వీడియో కుప్పలని వాళ్ళ దానిలో. నాకెందుకు పెడుతున్నారు, సైబర్ కంప్లైంట్ ఇవ్వండి, లేదు అన్నప్పుడు లోకల్ ఉన్న పోస్టర్స్కి ఇవ్వండి, లేదన్నప్పుడు జనసేన అఫీషియల్ గ్రూప్ పెట్టండి అని చెప్పేస్తున్నాను. సో అంతేమో నేనేమంటానంటే, మార్పు అన్నది మొదలైంది, ఆ మార్పుని స్వాగతిద్దాం. సరే కేసులు అవన్నీ పడ్డాయి, ఈమె సంజయ్ రెడ్డి మిగతా వాళ్ళు వచ్చేసి అనసూయ మీద రిటర్న్ కేసులు వేస్తామని అంటున్నారంట. అదేమంటే ఆమె రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది, మేము సమాధానం చెప్పాము, అంత మాత్రం మా మీద కేసులు ఎటువంటి మేము ఊరుకోమని వీళ్ళు అంటున్నారంట. మరి అనసూయ వాళ్ళు మరి ఏం డిస్కస్ చేసుకుంటారు ఏంటో చూద్దాం. మీడియా వాళ్ళు కూడా తెలుసుకుని అడుగుంటే మా లీగల్ టీం తీసుకునేది, మేము మా డ్యూటీ మేము చేసాం వాళ్ళు అంటున్నారంట. దెన్ అనసూయకు సపోర్ట్ ఉన్నటువంటి ఉమెన్ అండ్ వాయిస్ ఆఫ్ ఉమెన్ ఎవరు వాళ్ళ రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనసూయని ముందు పెట్టి మరలా వాళ్ళ గేమ్ అనేది ఏమీ ఆడకుండా, ఎలా చెప్పాలంటే విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ తప్పులు జరిగిపోయినాయి. ఒకళ్ళేమో నోటికొచ్చినట్టు మాట్లాడారు, ఇంకొకళ్ళేమో ఘోరాతిఘోరంగా మాట్లాడారు, ఇంకొంతమంది ఏమో నీచంగా పోస్టులు వైరల్ చేశారు, మార్ఫింగ్ ఫిట్ అలాగే ఇవన్నీ. ఓవరాల్ తప్పు జరిగింది, శిక్ష పడాల్సిన విధంగా అన్నప్పుడు మీరు మాట్లాడుకుంటే అప్పుడు నిజంగా తప్పుగా అర్హత అయిన వాళ్ళు ఎవరైతే వాళ్ళకి తప్పు శిక్ష విధించండి. అదర్వైజ్ ఇష్యూని ఇంత క్లోజ్ చేసేసి ఒక సామరస్యపూర్వకమైన సొసైటీకి ఆదర్శవంతమైనటువంటి ఒక మెసేజ్ని అయితే ఇవ్వండి.
మార్పు అయితే మొదలైంది. నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. సో నేరెళ్ళ శారద గారు, నేను మిమ్మల్ని అక్క అని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ మేడం, శారద అక్క, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. మార్పు మొదలైంది. ఆడవారిని గౌరవిస్తూ, పొలిటికల్ కావచ్చు, నార్మల్ అటెన్సర్ కావచ్చు, భాష పద్ధతిగా ఉంటూ, బయట మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త మాట్లాడినట్టుగా మార్పు మొదలైంది. ఈ మూమెంట్లో ఇంకా రెచ్చగొట్టే విధంగా కొంతమంది పోస్టులు, వీడియోలు, షార్ట్స్ పెడుతూనే ఉన్నారు. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి సంబంధించి మార్ఫింగ్ చేసి రకరకాలుగా వారి ఆట కట్టించాలి అంటే మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. ఏదైనా లింక్స్ తేడాగా ఉన్నప్పుడు దానికి పంపుతారు. అప్పుడు మీరు వాటిని సైబర్ సెల్కి పంపండి, లేదా సైబర్ సెల్ వాళ్ళది వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. అది మీకు వాళ్ళకి డిస్ప్లే అయ్యేలా చూసుకోండి. ఏ లింక్ అయితే, ఏ వీడియో అయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారో అవి స్క్రూటినీ చేయండి. అందులో కనుక ఘోరంగా లేదంటే నీచేత భాష ఉన్న, మార్క్ ఫోటోలు ఉన్న, తేడాగా ఉన్న ఇమీడియట్గా ఆ ఛానల్కి నోటీసులు పంపండి. లేదా ఆ వీడియో బ్లాక్ చేసేసి, ఆ వీడియో తీసేపించి ఆ ఛానల్ని బ్యాన్ చేయించండి. మీ చేతుల్లో ఉంది. ఓ రకంగా ఈరోజు మీకు సువర్ణ అవకాశం. ఆడ మగ అంతా కూడా మీకు జేజేలు పలుకుతారు శారద గారు. మనస్ఫూర్తిగా ఆ రకంగా అయితే అడుగులు వేయండి. ఎందుకంటే సమాజంలో ఆడ మగ, చిన్న పెద్దన్న తేడా లేకుండా అందరినీ చెడగొట్టే విధంగా ఘోరంగా నీచగా పోస్టులు, రీల్స్, షార్ట్స్ మొత్తం వైరల్ అవుతుంది. అన్నిటికీ అడ్డుకట్టపడాలంటే ఇదే సరైన సమయం. అండ్ ఆమె సంజయ్ రెడ్డి గారు అడుగుతున్నట్టుగా మీ ఉమెన్ కమిషన్ సభ్యులు ఎంతమంది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి, అండ్ ఎన్ని కేసులు ఉన్నాయి, వాటికి పరిష్కార మార్గం ఎలా, లోక్ అదాలత్లో పెట్టి పరిష్కరించిన అవకాశం ఎంత ఉంది, ఏంటి మీ వెబ్సైట్లో పెడతారా, లేదన్నప్పుడు దానికి సంబంధించి చిన్న ప్రెస్ నోట్ ఇస్తారా, అది కూడా ఇవ్వండి. అంత మంచిదని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా.